విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాల్సిందేనని కేంద్రం చెబుతోంది. కానీ త్రిభాషా విధానంపై తమిళనాడు సహా పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తొలుత త్రిభాషా విధానం అమలు చేయడానికి ఉత్తర్వులు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా వాటిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా దేశంలోని అన్ని పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు చేయాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీ భాషను విధిగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే తాజాగా ఈ నిర్ణయంపై మహారాష్ట్ర సర్కార్ వెనక్కి తగ్గింది. త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ కేబినెట్ నిర్ణయించింది. భాషా విధానంపై ముందుకు సాగడానికి విద్యావేత్త డాక్టర్ నరేంద్ర జాదవ్ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. మహారాష్ట్రలో 1వ తరగతి నుంచి త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంగ్లీష్, మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతోన్న 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు హిందీని 3వ భాషగా తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 16న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాటిని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం తాజాగా నిర్ణయించింది. త్రిభాషా విధానం అమలుపై సిఫార్సులు చేసేందుకు డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. 1 నుంచి 12వ తరగతి వరకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని డాక్టర్ రఘునాథ్ మహేల్కర్ కమిటీ చేసిన సిఫార్సులను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్ధవ్ ఠాక్రే అంగీకరించారని, దాని అమలుపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గుర్తు చేశారు. త్రిభాషా సూత్రంలో భాగంగా దేశంలోని విద్యార్థులు హిందీ, ఇంగ్లీష్ ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. ఎన్డీఏ సర్కార్ కొత్తగా తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడులో ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డీఎంకే స్పష్టం చేసింది. తమిళనాడు సహా పలు రాష్ట్రాలు త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించాయి. అయితే ఇంగ్లీష్, మరాఠీ మీడియం పాఠశాలలో చదువుతోన్న 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు హిందీని 3వ భాషగా తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 16న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో హిందీని ఆప్షనల్గా మారుస్తూ సవరణ ఉత్తర్వు జారీ చేసింది. అయినా పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అంతేకాదు ప్రభుత్వంపై పోరాడేందుకు శివసేన, యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేలు ఏకం కానున్నారని వార్తలు వచ్చాయి. ఇంతలోనే మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రంపై ఎన్డీయేతర ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జాతీయ విద్యా విధానంలో భాగంగా 3 భాషలను విద్యార్థులు నేర్చుకోవాల్సిందే అని, అందులో 2 భారతీయ భాషలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం అంటుండగా, హిందీని అందరిపై రుద్దడానికే కేంద్రం దీనిని తెరపైకి తెచ్చిందని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ విషయంలో తమిళనాడు అగ్గి మీద గుగ్గిలమవుతోంది. తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డీఎంకే ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పింది. తమిళ భాషకు, రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలిగించే చర్యలను అనుమతించబోమని స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించారు. దీనిపై గత కొంతకాలం పాటు స్టాలిన్, కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం నడిచింది. తమిళనాడులో హిందీ భాషను అనుమతించే ప్రసక్తే లేదని స్టాలిన్ తేల్చి చెప్పారు. తమ రాష్ట్రానికి హిందీ అవసరం లేదని, తాము హిందీని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబోయేదే లేదని స్టాలిన్ పదే పదే చెబుతున్నారు. హిందీని బలవంతంగా హిందీయేతర ప్రాంతాలకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. త్రిభాషా విధానాన్ని తమిళనాడులోని అధికార డీఎంకే సహా పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అదే సమయంలో ఎన్డీయేతర పాలిత రాష్ట్రాలు సైతం తాము త్రిభాషా విధానం అమలు చేయబోమని చెబుతున్నాయి. అయితే మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఇంగ్లీష్, మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతోన్న 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు హిందీని 3వ భాషగా తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాటిని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం తాజాగా నిర్ణయించడం మహారాష్ట్రలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. త్రిభాషా విధానం అమలుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో త్రిభాషా విధానం అమలుపై సిఫార్సులు చేసేందుకు డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. మొత్తంగా బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్న మహారాష్ట్రలో కూడా
త్రిభాషా విధానం అమలుకు ఆటంకాలు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హిందీ భాష విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా దేశవ్యాప్తంగా త్రిభాషా సూత్రం అమలు చేయాల్సిందేనని కేంద్రం పట్టుబడుతూ ఉండగా పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. నరేంద్ర జాదవ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆ నివేదిక ఆధారంగానే ప్రభుత్వ నిర్ణయం ఉండనున్నట్లుగా తెలుస్తోంది.